హాయ్ అండి అందరికీ, నేను మీ భీమవరం సత్య. ఈరోజు మీకు చూపెట్టబోతున్న వీడియో ఆనపకాయ వడలు. ఆనపకాయతో వడలండి. అవి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ఒక 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలు కోసుకుని, 1 ఇంచు అల్లం ముక్క, తగినంత సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసుకుని, అలాగే ఒక అరచెక్క ఆనపకాయని తొక్క చెక్కేసి లోపల ఉన్న గురుజు తీయకుండా ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని, ఆ మిక్సీ జార్లో పచ్చిమిర్చి, ఆ అల్లం ముక్క, మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, అలాగే సాల్టు, దాంతోపాటు ముక్కలుగా కోసుకున్న ఆనపకాయలని కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలా మెత్తగా పేస్ట్ చేసుకున్న ఆనపకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు కూడా మనం పేస్ట్లో ఆడుకున్న ఆనపకాయ దాంట్లో ఆ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక పిటికెడు శనగపిండి, 2 పిటికలు వరిపిండి వేసి, 2 చేతులు వరిపిండి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఏమన్నా కొద్దిగా పలసగా ఉంటే మరి కొంచెం వరిపిండి వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా ఈ కంటెస్టెన్సీలో పిండి రావాలి ఇలా గట్టిగా. అప్పుడే మనకు వడలు బాగా వస్తాయి. పొయ్యి మీద మనం ఒక డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ముద్ద తీసుకుని అరిచేతిలో పెట్టుకుని ఈ విధంగా అప్పడంలా చేసుకుని వడని ఆయిల్లో వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వడలు వేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా మొత్తం మన పిండి అంతా కూడా మన ఆయిల్కి ఎంత పడతాయో వాయ అంతా వేసుకుని, ఇంకా మిగిలిన పిండి ఉంటే మళ్ళీ ఇంకో వాయ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వడలు వేసేసిన తర్వాత 1 నిమిషం ఆగి అప్పుడు జాయిగా కలుపుకోవాలి. ఈ విధంగా జాయిగా కలుపుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుని, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జారాతో దేవుకుని బెజ్జల గిన్నెలో వేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా ఆనపకాయ వడలు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.